ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అలాగే అయ్యప్ప కొండకి వెళ్ళినప్పుడు కూడా నాకు ఎన్నో మెరికల్స్ ఉన్నాయి. మేము ఒకసారి అయ్యప్ప కొండకి వెళ్ళి అంతా చూసిన తర్వాత వెళ్ళాలి. 36 మందికి రైల్వే టికెట్లు. బయటకు వచ్చిన తర్వాత మా బస్సు దొరకలే. మా బస్సు ఏమో ఎక్కడో టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర ఉందని చెప్పారు అందరూ. అది ఎక్కడో తెలీదు. ఇంకొక అరగంట అయితే ఈ టికెట్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఏం చేయాలి అంటే నేను ఒకటే చెప్పా, అయిపోయింది కదా ఇంక పడుకుందాం, ఏం చేస్తాం, కూర్చొని అందరం కూర్చున్నాం. ఇది టర్న్ అని ఒక చిన్న పాత జీప్ వచ్చింది. 20 years బాయ్. ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగాడు. ఇలా టెలిఫోన్ ఎక్స్చేంజ్ రా బాబు, అది ఎక్కడుందో మాకు తెలియదు అన్నాం. అవునా, ఎక్కగలరు మీరందరూ ఈ జీప్ అన్నాడు. 30 మంది ఎలా ఎక్కామో తెలియదండి జీపు. ఎక్కితే అందులో కాళ్ళు ఒక చోట, కన్ను ఒక చోట, అంత ఇరుగ్గా ఎక్కాం. వాడు తీసుకెళ్ళి మమ్మల్ని టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆపాడు. ఇది టెలిఫోన్ ఎక్స్చేంజ్, ఇదిగో మీ బస్, గో. డబ్బులు ఎంత కావాలరా? ఎంత వేలని ఇవ్వడం మేము రెడీ. లేదంటే పెట్రోల్ ఖర్చు 200 rupees, అది ఇవ్వండి చాలు, గో. మళ్ళీ మా ఓనర్ దగ్గరికి వెళ్ళిపోవాలి నేను అని వెళ్ళిపోయాడు. అప్పుడు మా వాళ్ళందరూ స్వామి అయ్యప్పే వచ్చి వాళ్ళు తీసుకొచ్చాడు. దట్ ఈస్ కరెక్ట్. అందుకని చాలా ఐడెంటిటీస్ భక్తి రూపంలో జరుగుతాయి, అవసరాల రూపం జరుగుతుంది, ఆదుకునే రూపంలో జరుగుతుంది. అందుకని గాడ్ అనేవాడు సేవ్ చేశాడని మనం అనుకుందాం. ఇది పాజిబిలిటీని మనమే చేస్తాం. ఇంపాసిబిలిటీ జరిగినప్పుడే గివ్ టు ది గాడ్. అది షూటింగ్ స్పాట్లో ఇప్పుడు అమ్మోరు తీసుకుంటే ఆ సౌండ్స్ కానీ ఒక్కసారి వైబ్రేషన్స్ వల్ల కూడా మనం కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఆ షూటింగ్ జరిగే మూమెంట్లో మీకు ఎట్లా అనిపించేది సార్? షూటింగ్ మనం ఏ డివోషనల్ ఫిల్మ్ చేసినా సరే అది జరిగేటప్పుడు మనకే కళ్ళం నీళ్ళు వస్తుంటాయి. మనమే ఆ థ్రిల్ ఫీల్ అవుతుంటాం. మేము ఒకసారి అరుంధతి సినిమా అప్పుడు అరుంధతి కొబ్బరికాయలు కొట్టే సీన్ ఉన్నప్పుడు అక్కడ ఒక మంట పెట్టినప్పుడు అక్కడ స్పిరిట్ వేసాడు. నేను శ్యామ నుంచి ఉన్నాం. ఎందుకు వచ్చిందో కానీ స్పిరిట్ ఒకసారి టంగమని చుట్టూ మంటలు వచ్చేసినాయి. ఒక నిమిషం వచ్చినండి, ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది ఈ స్పిరిట్ టంగమని అంటే ఆగిపోయిన తర్వాత శ్యామ అన్నాడు, ఏదో తప్పు చేసామండి మనం, సో కొంచెం ప్రే చేద్దాం మనం అని. కాసేపు అమ్మా మేమేమైనా తప్పు చేస్తే ప్లీజ్ క్షమించమ్మా, ఈ ఇన్సిడెంట్ మేము ఒకరోజు చూసి శంకరాచార్యుల దగ్గర చూసే పెట్టాం ఇది అన్నాం. ఓకే అని అప్పుడు సీన్ తీసాం. సో ఒక మంచిది మనం ఏదైనా చేసినప్పుడు వీ షుడ్ టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ ది డివోషనల్ అట్మాస్ఫియర్. దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టుగా ఒక మాట అనడం వల్ల తప్పు లేదు. ఆ పర్మిషన్ ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా. అది చేదస్తం కాదు, ఇట్స్ ఎ ఫార్మాలిటీ అనేది నా ఉద్దేశం. అది మేము ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాం. మేము షూటింగ్ చేసినప్పుడు డివోషనల్ ఫిల్మ్స్ అన్నీ కూడా నోబడి విల్ టేక్ నాన్ వెజిటేరియన్. ఎప్పుడూ నిష్టగా ఉంటారు, ఎవరు డ్రింక్ చేయకూడదు, ఎవరు నిష్టగా ఉండాలి, ఆల్ టెక్నీషియన్స్ అందరూ అనేది మేము అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ఎవరు దాన్ని మేరరు, ఇప్పుడు కూడా అలాగే చేస్తుంటాం. చేసినప్పుడే మీకు ధైర్యం ఉంటుంది ఇది కరెక్ట్గా జరుగుతుందని. లేకపోతే ఏ మిస్టేక్ జరిగినా మనం తప్పు చేసాం కదా అందుకు జరగలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. మేము దేవి సినిమా అప్పుడు పాము ఇంపార్టెంట్. నాకు పాము అంటే భయం. అప్పుడు నేను హనీ గారు, ఎంఎస్ రాజు గారు కూర్చొని చిన్న ఒక డెవిల్ ఆట ఆడేవాళ్ళం అక్కడ, చిన్న డెవిల్ ఆట. ఇలాంటప్పుడు పెద్ద పాములు ఆడించే పెద్ద ఆయన ఊరు వెళ్ళాడు. ఒక చిన్న అసిస్టెంట్కి జాగ్రత్తగా చూడరు ఇవన్నీ అని చెప్పి వెళ్ళాడు. వాడు తనకు వచ్చింది కదా ఛాన్స్, పాముకి గోల్డ్ కలర్ వేయాలి, అది వాడి బాధ్యత. వాడు చెప్పాడు వెళ్ళేవాడు, ఈ పామును వాడరా అని. మేము గేమ్ ఆడుతూనే ఉన్నాం. ఇంతలోగా ఆడు వచ్చి కుర్రాడు పాము తీసి దానికి రాసి సార్ అని చెప్పాడు. వాడు ఏం చేశాడంటే ఆ పెద్దోడు చెప్పిన పాము మానేసి కొత్తగా పట్టిన పాము ఉందో బుట్టలో దాన్ని తీసి రాసాడాడు. సో అది కరిచేసిందండి. అది కూడా వాడు అబ్జర్వ్ చేయలే. నైట్ నేను రూమ్కి వెళ్ళి పడుకుంటే సార్ వాడికి పాము కరిచేసింది సార్, వాడు అన్కాన్షియస్ అయిపోయాడు వాడు, అది ఇది అన్న. ఏమైందిరా అన్నాడు. పొద్దున్న 8 కల్లా వాడు చనిపోయాడు. అప్పుడు హనీ గారు పిలిచి మనం డెవిల్ ఆట ఆడాం కదండి, చాలా తప్పు చేసాం, అందుకే జరిగింది, సో మనం ఎప్పుడు ఆడకూడదు అని ఆ రోజు ప్రే చేసాం. మళ్ళీ కూడా అలా కొన్ని నిష్టలు అనేది చాదస్తంగా ఉన్నా సరే మనం అబ్జర్వ్ చేయాలి. అది మేము ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. అందుకని మా ఐడెంటిటీ డ్రామాలో అందరూ ఫీల్ అయ్యేవన్నీ కూడా సినిమాలో ఉంటాయి. జనం ఎక్కడ థ్రిల్ ఫీల్ అవుతారు, ఎక్కడ ఎమోషనల్ ఫీల్ అవుతారు, ఎక్కడ ఐడెంటిటీ ఉంటుంది అనేది మనం ఫీల్ అవ్వకపోతే జనం ఫీల్ అవ్వరు. అందుకని మనం ఫీల్ అయ్యి
మనం ఫీల్ అయిన స్క్రీన్ మీద పెడతాం కాబట్టి జనం అందరూ అంత థ్రిల్ అవుతారు. డెవిల్ గేమ్స్ అంటే ఏంటి సార్? స్పిరిట్ గేమ్స్ లాంటిదా? స్పిరిట్ కొవ్వొత్తి పెట్టి కాయిన్ పెట్టి చెప్పండి అంటే పేరు తిరుగుతుంటుంది, అది స్పిరిట్ గేమ్ నిజంగానే తిరుగుతుంటుంది. అది ఎవరి పేరు అడిగినా తిరుగుతుంటుంది. అది ఎవరి పేరు ఎన్టీ రామారావు పేరు అడిగినా తిరుగుతుంటుంది. అది ఎన్టీ రామారావు మీరు ఎందుకు సార్ ఇలా అయింది, ఇట్ ఈజ్ మై అని చెప్తుంటుంది. అది ఆడతారు. ఒక అమ్మాయి మన మంజుల కూతురు ఆడేది, అందులో అమ్మాయి హీరోయిన్ వేసింది కదా, అది ఇంట్రెస్టింగ్. బట్ ఇట్ ఈజ్ ఏ ఐడెంటిటీ. అది కూడా అది నేను ఒక సినిమా మీద అది పెట్టబోతున్నాను కూడా, సినిమాలో దాని మీద ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారి కూతురు అది చేసి ఒక పెద్ద మిస్టరీ కనిపెడుద్ది, కానీ వాడు ఒప్పుకోడు. మీరు ఫీల్ అయ్యారు సార్ కదలడం అంతా? ఫీల్ ఇట్స్ ఐడెంటిటీ కదా. ఓకే, ఎవరితో మాట్లాడారు సార్? నేను చాలామందితో మాట్లాడాము, చెప్పకూడదు అన్ని రహస్యాలు, ఎన్ని గొడవలు అన్నీ చెప్తే మాకే థ్రిల్ అయిపోయి, అది ఏదైనా ఒక్కటి చెప్పండి. చెప్పకూడదు ఎందుకంటే పెద్దోళ్ళకి సంబంధించింది కదా అన్నీ కూడా. అందుకని ఆ ఐఏఎస్ ఆఫీసర్ కూతురు చేసి ఫాదర్ చూపిస్తుంటుంది, వీడు క్రిమినల్ అని. మేము నమ్మమంటాడు, మాకు ఐడెంటిటీ దొరకాలి కదని. అలాంటప్పుడు ఆఖరిని ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఆ అమ్మాయి తీసుకొచ్చి చేస్తే ఆ పేరు దొరుకుతుంది. డాడీ ఓకే, ఇక్కడి నుంచి నేను ఇది చెప్పాను కదా, ఇది మీరు ఫాలో అవ్వండి. ఇది గెలిచారనుకోండి మీరు తప్పని ఒప్పుకోండి, గెలవలేదనుకోండి నేను ఇది పడేస్తా అని చెప్తే దాని మీద క్లైమాక్స్లో విలన్ దొరుకుతాడు. అప్పటి నుంచి అతను కూడా డివోషనల్ అయ్యి అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తాడు. కూతురుని అడుగుతాడు, పెద్ద తప్పు డాడీ, ప్రతిదీ డిపెండ్ అవ్వకూడదు మనం, ఓన్లీ క్లారిఫికేషన్ అని కూతురు అప్పుడు కూడా చెప్తుంది. సో అంత నిజాయితీగా ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా నాకు నమ్ముతాను నేను. పేర్లు చెప్పకండి సార్, మీరు ఎవరితో మాట్లాడారు ఏం కదా, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు ఫేస్ చేశారు? అంటే మీరు ఎలా చనిపోయారు అని ఎవరినైనా అడిగాం అనుకోండి, లేకపోతే ఎవరు మీ ఫ్రెండు, మీరు ఆ ఫ్రెండ్ అని ఏమైనా పిలిచేవారు, మస్ట్ మనం ఎలా మీట్ అవుతాం, అలాంటి అన్నిటికీ సమాధానాలు వస్తాయి. అన్నీ కూడా ఎట్లా మీట్ అవుతాం అని అడిగారు ఎవరినైనా. ఒక అతను బాబు అని అడిగాడు, ఓకే అమ్మాయి మన ఫ్రెండ్స్ కదా, నెక్స్ట్ మరి ఎలా మీట్ అవుతాం, గాడ్ దగ్గర మీట్ అవుతాం అని చెప్పి, ఇలాంటి కొన్ని థ్రిల్స్ అన్నీ కూడా నమ్మాం. అంటే మీకు భయం అనిపించలేదా, సమ్వన్ ఇస్ టెలింగ్ ఆన్సర్స్ ఎవరో కనిపించట్లేదు అని? భయం, టెన్షన్ అనిపిస్తుంది కదా, అయినా ఇట్ ఈస్ మూవింగ్, ఇట్ ఈస్ జరుగుతుంది ఇక్కడ అనేది ఉంది. అందుకని అది మీరు అబ్జర్వ్ చేసి చుట్టూ ఉన్న వాళ్ళకి అది నమ్ముతారు, ఇది బయట చెప్తే ఎవరు నమ్మరు కదా. అందుకని అదొక ఐడెంటిటీ, మరి ఎందుకు వచ్చిందో ఏంటో. దానికి ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం అమ్మాయి చదువుతుంది మంత్రం చదివాక చేయాలి. అది కూడా అది మేము అబ్జర్వ్ చేసాం. కానీ హనీ గారు చెప్పేది ఒకటే, షుడ్ నాట్ ట్రై టు డిస్టర్బ్ ది సోల్స్, ఆత్మల్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని ఆ రోజు నుంచి ఆ పని మానేసాం అని నేను ఆ కథని నా కథలో పెడుతున్నాను ఇప్పుడు, అంతే కథ కింద. సో ఇవన్నీ మన చుట్టూ ఉండే ఐడెంటిటీస్. జనాన్ని థ్రిల్ అవ్వాలంటే మనం ఎంత థ్రిల్ ఫీల్ అయ్యామో అంత స్క్రీన్ చేయగలగాలి, చేస్తే అందరూ థ్రిల్ ఫీల్ అవుతారు. నమ్మని వాళ్ళని చేతస్థం వదిలేయండి, నమ్మిన వాళ్ళని ఐడెంటిటీ తీసుకోండి, నమ్మిన వాళ్ళని నువ్వు నమ్మింది జనానికి ఐడెంటిటీ చేయండి.